మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఉచిత వైద్యం, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్న నేత, సామాన్య ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుధాకర్, డైరెక్టర్ కృష్ణ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్ చారి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముతాబాయ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కోదండ వెంకట్ గౌడ్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని ఆయన రాజశేఖర రెడ్డి చేసిన పనులు చాలా పెద్దవి. ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, మరి అన్ని ఆయన మన ఉచిత విద్య, మళ్ళా వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లు ఫ్రీ కానీ అన్ని పెద్ద పెద్ద సంస్కరణలు తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ఆయన చనిపోయి అందుకైన జ్ఞాపకార్థము ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం. అందు గురించి రాజశేఖర రెడ్డిగా ఇళ్ల కాలము బీదోళ్ళ గురించి, ఆయన ఆశయాలు బీదోళ్ళ గురించి చేసిండు. ఆయన దురదృష్టంగా అక్కడ పోయి అది పౌరాల గుట్ట మీద చనిపోయిన అందు గురించి ఆయనను మనము మన మనస్ఫూర్తిగా చిరస్థాయిగా అది చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి సీఎం ఉండగా, మన రాష్ట్రంలో సీఎం ఉండగా ఫీజు రియంబర్స్మెంట్, 108, తొలి సంతకం, ఉచిత విద్యుత్, ఇటువంటి పథకాలు ఎన్నో చేసినటువంటి సీఎం అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. మన రాజశేఖర రెడ్డికి 76వ జన్మదిన సందర్భంగా మేము ఇవి జరుపుకుంటున్నాం. దానికి నేను ఈరోజు 76వ జయంతి, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు వెల్దుర్తి మండల పట్టణంలో వెల్దుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు గొప్పగా చేయడం జరిగింది.